హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ నందిని. ఈరోజు వీడియో ఏంటంటే ఇది క్రాబ్ బిర్యానీ అండి. క్రాబ్ కర్రీ చేసి కొంచెం కర్రీ ఉంచేసి మిగతాది బిర్యానీ చేద్దామని. క్రాబ్ కర్రీ చాలా బాగుంటుందండి. ఎక్కువ స్పైసీ ఉంటే ఇంకా బాగుంటుంది. మరీ ఘాటు అంటే హెవీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటి మసాలాలు ఏమి వేయకుండా కొంచెం నార్మల్ మసాలా యాడ్ చేస్తే సరిపోతుంది. మేము నాన్ వెజ్ అంటే క్రాబ్ అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటామండి. మా ఆయనకి చాలా ఇష్టం, ఫేవరెట్ డిష్ అది. క్రాబ్ బిర్యానీ అయితే నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను, కాకపోతే ఒకసారి ట్రై చేశాను, బాగానే కుదిరింది, చాలా బాగుంటుంది. రాజుల బిర్యానీని ఒకసారి తిన్నాను, క్రాబ్ చాలా బాగుందండి. అదే ప్రొసీజర్లో చేశాను. ఇవి కొంచెం చిన్నవి, పెద్దవి అయితే ఇంకా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటాయి పెద్దవి. కాకపోతే నాకు ఇక్కడ చిన్నవి అవైలబుల్లో ఉండేవి, పెద్దవి దొరకలేదండి. క్రాబ్ బిర్యానీ అంటే మరీ స్పైసీగా ఏం చేయలేదు, పిల్లలు కూడా తినాలి కదా, పిల్లలు తినేటట్టుగానే చేశానండి. మరీ ఎక్కువ స్పైసెస్ వేస్తే నార్మల్గానే క్రాబ్ మరీ హీట్ చేస్తుంది అనేసి నార్మల్గా చేశాను, అవి మసాలా కాకుండా. నేను చాలా వీడియోస్లో చూశాను, చాలా బాగుంటుంది. కాకపోతే మనం అవి క్రాబ్ ఉంటాయి కదా, కాళ్ళు అలాంటివి వేయకుండా నార్మల్ క్రాబ్ డైరెక్ట్గా ఒకటి అలా యాడ్ చేసుకుంటే బాగుంటాయి. ఆ చిన్న చిన్నవి అయితే మళ్ళీ బిర్యానీ తినేటప్పుడు మధ్యలో పిల్లలకి ఇబ్బంది అవుతుంది. యాక్చువల్గా ఈ క్రాబ్స్ అన్ని సైడ్ చేసేసి ప్లెయిన్గా బిర్యానీ మాత్రమే పెడతాను. ఇది వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు పక్కన వాయిస్ వస్తుంది కదా, ఇంట్లో అయితే టీవీ సౌండ్ ఉంది, బయట ఏమో పిల్లల గోల, వాళ్ళు బయట ఆడుకుంటున్నారు. కాకపోతే ఇంట్లో అయితే ఆ టీవీ సౌండ్ కాపీరైట్స్ పడతాయి కదా, బయట పిల్లల సౌండ్ ఏమవుతుంది కదా అనేసి ఇక్కడే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ కర్రీకి ప్రొసీజర్ స్టార్ట్ చేశానండి. ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు టమాటో యాడ్ చేశానండి. అది కొంచెం మగ్గిపోయిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. అక్కడ రైస్ కూడా కడిగి పెట్టుకున్నానండి, బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. అది ఈ కర్రీ అయ్యేలోపు నానిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ క్రాబ్స్ కూడా యాడ్ చేశాను. ఈ క్రాబ్స్ ఆల్రెడీ కడిగి పసుపు, ఉప్పు, కారం, మసాలా ఇలా యాడ్ చేసి ఉంచానండి, కొంచెం వాటికి పట్టుకుంటుందని. ఇప్పుడు ఇందులో యాడ్ చేసి కలిపేసి కాసేపు మూత పెట్టేస్తే దానంతట అదే వాటర్ దిగుతుందండి. ఇది ఆవిరికే ఉడికిపోతుంది. నేను స్టార్టింగ్లో అయితే పెళ్ళైన కొత్తలో ఒకసారి వండేటప్పుడు ఎక్కువ వాటర్ వేసాను, కానీ నాకు తెలియలేదు. తర్వాత అర్థమైంది, ఇది చిన్న ఆవిరికి మాత్రం చేస్తే సరిపోతుంది. అంటే మనకి పైన అది ఎలా అంటే నార్మల్గా చికెన్, మటన్ అయితే ముక్కలు చూస్తాము ఉడికిందో లేదని, కానీ ఇది అలా టెస్ట్ చేయడానికి కాదు. తర్వాత నాకు తెలిసింది ఆవిరికే ఉడుకుతుంది అని. లోపల కొంచెమే ఉంటుంది కదా చిన్నది, పైన తొక్కంతా మనం వేస్ట్ చేసేదంతా తినం కదా. నాకు క్రాబ్ తినడం కూడా వచ్చేది కాదండి, మొత్తం పిప్పలని అవలే చూసేదాన్ని, కానీ ఇప్పుడు ఆ తినడం పూర్తిగా వచ్చేసింది. ఇంక ఇక్కడ ఆనియన్స్ కూడా ఇది బిర్యానీ కోసం ఫ్రై చేసుకుంటున్నాను, ఫ్రైడ్ ఆనియన్స్. ఇంక ఈ బిర్యానీ ప్రొసీజర్ అవంతా పెట్టలేదండి, వీడియో మరీ లెంతీ అయిపోతుంది. ఇక్కడ కర్రీ కుక్ అవుతుంది, ఇంకొక పక్క ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఆవిరికే చాలా వాటర్ దిగింది. కారం వేసుకుంటున్నాను, ఆల్రెడీ క్రాబ్స్కి వీటికి కారం పట్టే ఉంది, కొంచెం ఇంకా స్పైసీగా ఉండాలి కదా, కొంచెం మాత్రం యాడ్ చేసాను. ఇంకా ఇక్కడ గరం మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను. క్రాబ్ బిర్యానీ చాలా బాగుంటుంది. బిర్యానీలో గీ ఎక్కువగా పడితేనే బాగుంటుందండి. ఆయిల్ నేను 1 స్పూనే వేస్తాను, 1 స్పూన్ కూడా ఇంకా తక్కువే వేస్తాను. గీ మాత్రం 2 స్పూన్స్ అలా వేసుకుంటాను. ఎక్కువ క్వాంటిటీ నెయ్యి మాత్రమే వేస్తానండి, ఆయిల్ కొంచెంగానే వాడతాను. కొంచెం నాన్ వెజ్ కర్రీస్ వాటికి మాత్రమే కొంచెం నార్మల్గా ఉంటుంది, అంటే మరీ పైకి తేలే అంత ఆయిల్ అయితే వేసుకోను, కానీ మరీ ఆయిల్ లేకపోయినా కర్రీ అనేది రెడీ అవుతుంది. మన హెల్త్ కాన్షియస్ కూడా ఉండాలి కదా. నేను ఆయిల్ మరీ హెవీగా వాడను, నార్మల్ ఆవకాయలు ఇవే చేసేటప్పుడు మాత్రం వాడతాను. చాలా రేర్గా కదా తింటాం ఆవకాయ. నాకు మా పాపకి ఆవకాయ అంటే చాలా ఇష్టం అండి. మామిడికాయ పెడతాను, గోంగూర, ఇలా
రకరకాల పికిల్స్. టమాటాస్ రేట్ తగ్గేటప్పుడు టమాటా పికిల్ ఇలా చేసుకుని ఉంచుకుంటే నిల్వ పచ్చళ్ళు బాగుంటుంది కదా. ఎప్పుడైనా ఏదైనా కర్రీ లేకపోయినప్పుడు లేదా పెరుగన్నంతో చాలా బాగుంటుంది. ఈ పికిల్స్ పెట్టే ఎక్స్పీరియన్స్ కూడా మీతో ముందు వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఒక పికిల్ నేను చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో అవన్నీ మీకు చెప్తాను ఇంకా రాబోయే వీడియోస్లో. రెడీ అయిపోయిందండి బిర్యానీ. మా హస్బెండ్కి ఇచ్చేసాను. తను ఉల్లిపాయలన్నీ చిన్న పీసెస్గా కట్ చేసుకొని మొత్తం బిర్యానీలో వేసుకొని తింటారు. చూడండి క్రాబ్స్ చాలా బాగుంది.